ఎస్ అండి. సోమనాథ్ జ్యోతిర్లింగం అంటే భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి లింగమే ఈ జ్యోతిర్లింగం. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఇది భారతీయుల సంకల్పానికి, వాళ్ళ యొక్క ఎంతటి డిటర్మినేషన్, ఒక కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఒక సంకల్పానికి నిదర్శనమే సోమనాథ్ ఆలయం అని ఆయన చెప్తున్నారు. అది పూర్తిగా వాస్తవమే. కానీ చరిత్రలోకి మనం చాలా విషయాలు లోపలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సోమనాథ్ ఆలయం, సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని భారతదేశంలో రాజ్యాంగ పరంగా కూడా దీన్ని 1951 మే 9వ తారీఖున దీన్ని పునర్నిర్మించి ఇనాగ్యురేట్ చేయడం జరిగింది. ఈ రోజుకి అంటే మే 9కి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రధాని అమృత్ మహోత్సవం ఇక్కడ నిర్వహించడం జరిగిందనమాట. దీన్ని పురస్కరించుకుని ఈయనకి కొన్ని చారిత్రంలోకి తొంగు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు కొన్ని కామెంట్లు చేయడం జరిగిందనమాట. ఇదే అమృత్ మహోత్సవ్. ఇది ఒక ప్రత్యేకత అయితే, ఇంకొక ప్రత్యేకత ఇదే 2026 జనవరి 7వ తారీఖును కూడా నరేంద్ర మోడీ గారు సోమనాథ్ ఆలయాన్ని దర్శించడం జరిగింది. దర్శించి అక్కడ కూడా మళ్ళీ చరిత్రలో తొంగు చూసే విధంగా కొన్ని కామెంట్ చేశారు. అదేంటి, 2026 జనవరి 7వ తారీఖుకి సోమనాథ్ ఆలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీకి గురి చేసింది. 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, 1 మిలీనియం పూర్తి చేసుకుంది అనమాట. అంటే సోమనాథ్ ఆలయం దోపిడీ అంటే అది సామాన్యమైనది కాదు. 1000 సంవత్సరాల క్రితం మహమ్మద్ గజనీ, అంటే గజనీ ఆఫ్ మహమ్మద్ అని, గజనీ సుల్తానేట్ అంటారు, అది ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బోర్డర్ నుంచి ఆయన పరిపాలించేవాడు. గజనీ, మహమ్మద్ గజనీ, ఆ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆయన 1026 జనవరి 7వ తారీఖున 3 రోజుల పాటు ఈ సోమనాథ్ ఆలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడిలో 50,000 మంది చనిపోవడం జరిగింది అనమాట. అంటే కాశీ వారణాసిని రక్షించడానికి ఎలా అయితే భక్తులు వెళ్ళారో, అప్పుడున్న చాళుక్య డైనాసిటీ నుంచి 20,000 మంది ఆర్మీ, 30,000 మంది సివిలియన్స్, ఆ ప్రాంతంలో సోమనాథ్ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వెళ్ళి ఈ యొక్క మహమ్మద్ గజనీ సైన్యాన్ని అడ్డుకోవడానికి ట్రై చేశారు. 3 రోజుల పాటు రక్తపాతం. ఈ 3 రోజుల రక్తపాతంలో 50,000 మంది మరణించడం.